ఉన్న ముఖ్యులతో మాట్లాడతాడు. ఓకే ఓకే కానీ ఇప్పుడు కొద్దిమంది ఎమ్మెల్యేలు రిపీటెడ్ గా సిగ్నల్ పంపిస్తున్నారు. ఎగ్జాంపుల్ పటాన్చెరు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి, నా ఇంట్లో కేసీఆర్ ఫోటో పెట్టుకుంటా, నా ఆఫీస్ లో పెట్టుకుంటా, ఇబ్బంది ఏందన్నారు. నేను కాంగ్రెస్ పార్టీ గురించి అసభ్య పదజాలంతో మాట్లాడారు. వాళ్ళక్కడ ఇబ్బందులు, ముఖ్యంగా ఆయన కాటా శ్రీనివాస్ గౌడ్ వాళ్ళతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంటే ఇక్కడ ఒకటి గమనించాలి మనం భరత్ గారు, ఇప్పుడు బలవంతంగా నిర్బంధంగా పోయిన వాళ్ళు ఉన్నారు. అంటే బిల్లులు ఇస్తామని చెప్పి ఇవ్వకపోవడము, తర్వాత మీరు పార్టీలోకి వస్తేనే సర్పంచ్లకు అందరికి బిల్లులు చెల్లిస్తామని చెప్పడము, పోచారం శ్రీనివాస్ రెడ్డి లాంటి వాళ్ళు తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనై తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళని నమ్ముకున్న క్యాడర్ వాళ్ళు ఇచ్చిన వర్కులకు బిల్లులు చెల్లించడం కోసం వాళ్ళు త్యాగం చేయాల్సి వచ్చింది టీఆర్ఎస్ ను. అట్లే మైపాల్ రెడ్డి కూడా 100 కోట్ల పెనాల్టీ ఇచ్చారు ఆయనకున్న ప్రెషర్ బిజినెస్లల్లా. అంటే విధి లేని పరిస్థితుల్లో ఎవరైతే చెప్పిపోయారో మాకు తప్పేటట్లేదు అని, అటువంటి వాళ్లకు కొంత పాజిటివ్ గా ఉంటుంది ఇక్కడ. కానీ అట్లా చెప్పిపోయిన వాళ్ళు ఎవరెవరు? మైపాల్ రెడ్డి ఇంకా అంటే చెప్పిపోవడం అంటే వాళ్ళ పరిస్థితి మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళంతా వాళ్ళు ఇష్టమైపోయిన వాళ్ళు కాదు, తప్పనిసరి ఒత్తిళ్ల వల్ల పోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళిద్దరిలో మనకు అది కనబడుతుంది, పోచారం గాని మన మైపాల్ రెడ్డి గారు గాని. అంటే మిగతా వాళ్ళ విషయాలు నాకు అంతగా తెలియదు. పోచారం విషయంలో చాలా కోపంగా ఉన్నారు. ఆయనకు చేసినంత ఎవరికి చేయలేదు. నియోజకవర్గ డెవలప్మెంట్ అయినా, ఇళ్ళైనా, ఇంద్రమ్మ ఇళ్ళైనా అని అంటారు. భరత్ గారు అదే ముప్పుకొచ్చింది కదా, మిగతా వాళ్ళకి ఆ పనులు ఆయనకి ఇచ్చారు. ఎన్నికల్లో పోయే ముందు కనుక బిల్లులు చెల్లించుంటే ఆ పరిస్థితి రాకపోతే పోచారం గారికి ఎలక్షన్ ఎంత చూసుకుందామన్నారు. ఎలక్షన్ అయ్యే వరకు ప్రభుత్వం మారింది, రేవంత్ రెడ్డి గారు బిల్లు ఇయ్యలేదు. వాళ్ళందరూ వచ్చి ధర్నాలు చేయడం మొదలు పెట్టారు, బాగా వచ్చారు. మరి తప్పనిసరి పరిస్థితి. తర్వాత మీరు ఇందాక మీటింగ్ గురించి అడిగినప్పుడు ఈ రజతోత్సవం వాటి గురించి వచ్చింది కదా, అందులో నేను అనుకుంటున్నది ఏంటంటే ఏడాది పాటు ఉత్సవాలు జరగాలనేది కేసీఆర్ గారి భావన. గతంలో తెలంగాణ భవన్ లో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైనాను. ఆ రోజు వచ్చిన సూచనల ప్రకారం ఏంటంటే ఈ చేసిన మంచి పనులను చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్ల టైంలో కొంత లోపం జరిగింది కాబట్టి రజతోత్సవాల సందర్భంగా ఏ రంగాలలో గతంలో తెలంగాణ టీఆర్ఎస్ పాలనలో ఎట్లా డెవలప్ అయింది, ఇప్పుడు ఎట్లున్నది అనే విషయాలను ఒక్కొక్క రంగం గురించి 10-15 రోజులు కార్యక్రమాలు తెలంగాణ ప్రజల్లోకి తీసుకెళ్లాలనేది ఒక ఆలోచన కేసీఆర్ గారికి ఉండే. చాలా సూచనలు కూడా వచ్చాయి. బహుశా ఆ కార్యక్రమాల గురించి చర్చించుకోవడానికి వాళ్ళ సమావేశం అయినట్టుగా నేను అనుకుంటున్నాను. సో ఒకటి ప్లీనరీ గురించి ప్రధానంగా చర్చ. అంటే ప్లీనరా బహిరంగ సభనా? అంటే ఒకటి ప్రతినిధుల సభ ప్లీనరీ పెడతారు April 10, బహిరంగ సభ April 27 అంటున్నారు. అంటే ఈ ఒకటి 10th రోజు, అంటే అంతకుముందు తెలంగాణ భవన్ లో మాట్లాడుకున్న ప్రకారం April 10th రోజు ఈ బహిరంగ సభకు సంబంధించిన అంశాల గురించి మాట్లాడుకోవడానికి ఒక ప్రతినిధుల సభ పెట్టారు ఇంపార్టెంట్ వాళ్ళతోనే. తర్వాత 27 పబ్లిక్ మీటింగ్. 27 పబ్లిక్ మీటింగ్, 10th రోజేమో 25 సంవత్సరాలకు సంబంధించి ఓవరాల్ చర్చ, మిగతా చర్చ పేపర్. కానీ కేసీఆర్ అమెరికా పోతారు అన్నారు కదా, పోవట్లేదేంటి?